తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు అంశంపై అఖిలపక్ష సమావేశం జరిగింది. సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు కేశవరావు నేతృత్వంలో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీతో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఉద్యమంలో పాల్గొన్న వారికి గుర్తింపు, సంక్షేమ చర్యలు, అర్హతల నిర్ధారణ వంటి అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఉద్యమకారుల సంఘాల అభిప్రాయాలను ప్రభుత్వం తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు తెలంగాణ ఉద్యమకారులకు కీలకంగా మారనున్నాయి. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు అంశంపై అఖిలపక్ష సమావేశం జరిగింది. సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు నేతృత్వంలో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీతో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఉద్యమంలో పాల్గొన్న వారికి గుర్తింపు, సంక్షేమ చర్యలు, అర్హతల నిర్ధారణ వంటి అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. వివిధ పార్టీల ప్రతినిధులు, ఉద్యమకారుల సంఘాల అభిప్రాయాలను ప్రభుత్వం తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు తెలంగాణ ఉద్యమకారులకు కీలకంగా మారనున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, అసలు అఖిలపక్ష సమావేశం ఇంత హడావిడిగా ఎందుకు నిర్ణయించారు? అంటే ఉద్యమకారుల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైనా అంటే రాబోయే రోజుల్లో మైనస్గా మారే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఏమైనా భావించారా? రైట్ రవిచంద్ర, ఆల్రెడీ ఎలక్షన్ కు ముందు ఇచ్చిన వాగ్దానంలో ఇది కూడా ఒకటి. హామీలలో మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఎవరైతే ఉద్యమకారులు వాళ్లకు గుర్తింపునిస్తాము, న్యాయం చేస్తాము, వాళ్ళకు ఖచ్చితంగా ప్రభుత్వానికి సహాయం చేస్తామని ఒక హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి సర్కార్ రాకముందు. సో హామీ నెరవేర్చడంలో భాగంగా దాదాపు 2.5 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ ప్రతిపక్షాల నుంచి ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. మీరు ఇచ్చిన హామీ ఏమైందని ఒకవైపు ఉద్యమకారులు కూడా, తెలంగాణ ఉద్యమకారులు, సంస్థలు, ఆర్గనైజేషన్స్ అయితే వాళ్ళు కూడా వివిధ సందర్భాల్లో రేవంత్ రెడ్డి సర్కార్ను విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక 2.5 సంవత్సరాలు ఉంది కాబట్టి ఖచ్చితంగా చేయాలనే ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి కేశవరావు ఆధ్వర్యంలో ఒక కమిటీ కూడా వేశారు. దాంట్లో కమిటీ సభ్యులుగా మంత్రి పొన్నం ప్రభాకర్, ఆ తర్వాత ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, విప్పు దయాకర్, రాముల్ నాయక్, మోతేశ్వర్ వీళ్ళు కమిటీ సభ్యులుగా ఉన్నారు. ఈ రోజు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టారు. సెక్రటరియట్ లో ఆల్ పార్టీ మీటింగ్ ఉదయం 11 గంటలకు నుంచి దాదాపు 2-3-4 గంటల దాకా ఆ యొక్క కమిటీ వల్ల ఒక సమావేశం అయితే అయింది. ఇది తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపుకు సంబంధించిన విధి విధానాలు, నియమావళి ఎలా ఉండాలి, ఎవరిని గుర్తించాలి, దానికి క్రైటీరియా ఏంటన్న దాని మీద ఇవాళ సుదీర్ఘంగా అఖిలపక్షం అంటే ప్రతి పార్టీ నుంచి 2 చొప్పున దాదాపు 10 పార్టీలకు సంబంధించిన గుర్తింపు పొందిన 10 పార్టీలకు ఆహ్వానించారు. 1-2 మినహా అన్ని పార్టీల వాళ్ళు ఈ రోజు అటెండ్ అయ్యారు. సో దీనికి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఈ యొక్క ఎవరైతే ఆల్ పార్టీ అంటే ప్రతిపక్షాలు ఉన్నాయో, ఎవరైతే అఖిలపక్షంలో ఉన్న పార్టీలన్నీ కూడా వాళ్ళందరూ కూడా కొంతమంది మౌఖికంగా, కొంతమంది లిఖిత పూర్వకంగా వారి పార్టీ తరపు నుంచి ఏవైతే డిసిషన్ తీసుకున్నారో ఎలా గుర్తించాలి, ఏమి ఇవ్వాలి, ఎలా న్యాయం చేయాలి, దీని మీద కొంతమంది మాట్లాడారు. మరికొంతమంది వాళ్ళ పార్టీ యొక్క స్టాండ్ ను లిఖిత పూర్వకంగా ఇచ్చినట్టుగా మనకు తెలుస్తా ఉంది. సో దీంట్లో చెప్పండి, అఖిలపక్షం నిర్వహించడానికే 2.5 సంవత్సరాలు ప్రభుత్వం టైం తీసుకుంటే ఇక దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? కొంచెం ఆలస్యమైందని చెప్పచ్చు. వాస్తవానికి కొంత నిర్లక్ష్యం చేసినట్టు కనబడతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చాలాసార్లు మా దగ్గర బడ్జెట్ లేదు, ఖాళీ ఉంది, రూపాయి కూడా లేదు అని అన్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి, నెరవేర్చాలని చాలా మంది ఆరోపణలు చేశారు. ఇప్పటికే ఉద్యమకారులు, తర్వాత సింగరేణి నుంచి కావచ్చు, ఆర్టీసీ నుంచి కావచ్చు, తెలంగాణ జేఏసీల నుంచి కొంచెం ఒత్తిడి వచ్చింది, విమర్శలు వచ్చాయి. న్యాయవాదులు, జర్నలిస్టులు, కవులు, కళాకారులు వీళ్ళందరూ కూడా వివిధ ప్లాట్ఫామ్స్ లో విమర్శలు చేశారు. దాంతోపాటు బీఆర్ఎస్, ఇంకోవైపు బీజేపీ లాంటి పార్టీలు కూడా విమర్శలు చేస్తాయి, మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయని. సో ఆ నేపథ్యంలో వీళ్ళు ఒక కమిటీ వేశారు. కమిటీ వేయడానికి 2.5 సంవత్సరాలు పట్టింది. మీరు అన్నట్టుగా దాన్ని అమలు చేసి నిర్ణయాలు రావడానికి అది కూడా టైం పడుతుంది. ఇదంతా కూడా కొంత కాలయాపన అని కూడా కొంతమంది ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేస్తున్నాయి. ఇంకా ఇంప్లిమెంటేషన్ చేయడానికి చాలా టైం పడుతుంది. గుర్తింపు కార్యక్రమమే
ఎప్పుడు ప్రారంభమైంది, ఇంకా కాలేదు, ఇంకా నేమ్స్ కూడా తీయాలి. ఈ రోజు కేవలం ఎవరిని తీయాలి, తొలి మళ్ళీ ఉద్యమకారుల గుర్తింపు 1969, 2021 నుంచి 14 వరకు ఎవరైతే ఉద్యమంలో పాల్గొన్నారో వాళ్ళని తీయాలండి. సో పెద్ద డేటా ఇది, ఎందుకంటే చాలా మంది ఉద్యమంలో పాల్గొన్నారు. సింగరేణి కార్మికులు చాలా మంది ఉన్నారు, ఆర్టీసీ కార్మికులు అందరు రోడ్ల మీదకి వచ్చారు, విద్యార్థి యూనివర్సిటీ, ఉస్మానియా, కాకతీయ విద్యార్థి జేఈసీలు, ఉద్యోగ సంఘాలు, జర్నలిస్టులు, న్యాయవాదులు, ఇది చాలా మంది వచ్చారు. సో ఇదంతా ఈజీ ప్రాసెస్ కాదు, వాస్తవానికి ఇది చాలా టైం తీసుకుంటుంది. కానీ కమిటీ వేయడానికి 2.5 సంవత్సరాలు. రాజ్ కుమార్, గతంలో కూడా అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాల పైన అయిపోయింది. ఇప్పటికీ అసలైన ఉద్యమకారులను గుర్తించడంలో గత ప్రభుత్వము విఫలమైంది, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. అసలు నిజంగా అసలైన ఉద్యమకారులను గుర్తించడానికి ఇంకెంత టైం పడుతుంది? అసలు ఎవరు ఈ డాటా తీసుకొస్తారు? వాస్తవానికి ఇది ఇప్పుడు ఒక రాజకీయ రంగం పులుముకుంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఒకవేళ విమర్శ చేస్తా ఉంటే అసలు మీరేం చేశారు 10 ఏళ్ళు అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, మీరేం 10 ఏళ్ళు మీరేం చేశారు, మీరే తెలంగాణ తెచ్చాము, మా వల్లనే వచ్చింది, కేసీఆర్ వల్లనే వచ్చింది అన్నారు కదా. మరి మీరు కనీసం ఉద్యమకారులకు మీరు ఏం చేయలేదు కదా, ఎవరికో ఒకరికి ఇద్దరికి ఏదో చేశారు, కానీ ఎంతో కొంత మేము చేశామని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తుంది. మేము కనీసం కమిటీ అని వేసాం, మీరు ఆ కమిటీ లేదు, ఏం లేదు అంటే ఒకరి మీద ఒకరు నేపాలు వేసుకోవడం తప్ప, ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం తప్ప నిజంగా ఉద్యమంలో పాల్గొన్న వాళ్లకు నిజంగా న్యాయం జరుగుతుందా? కొంతమంది చనిపోయారు, కొంతమంది 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు, అప్పటికే 69లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎక్కడ లేరు. ఆ తర్వాత వచ్చిన 2021 నుంచి స్టార్ట్ అయిన వాళ్ళు కూడా అప్పటికి 60-70 ఏళ్లలో పాల్గొన్న వాళ్ళు, కొంతమంది ఆల్రెడీ కరోనా టైంలో కొంతమంది మరణించారు. సో చాలా మంది తెలంగాణ వాళ్ళు అంటే మీరు బీఆర్ఎస్ మీద కాంగ్రెస్, కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ విమర్శలు చేసుకోవడం తప్ప ఎంతసేపు గుర్తించడానికి గవర్నమెంట్ ప్రభుత్వం తలుచుకుంటే కొద్ది నెలల్లో అయిపోతుంది. కానీ ఇదంతా కూడా టైం పాస్, ఇదంతా కూడా కాలయాపన అని కూడా తెలంగాణ వాదులు, తెలంగాణ సంఘాలు, జేఏసీలు ఆరోపిస్తున్నాయి. ఈ కలెక్షన్ అంతా కూడా మళ్ళీ ఆఫీసర్స్ తీయాలి, అధికారులు తీయాలి, దానికి చాలా టైం తీసుకుంటుంది. ఫస్ట్ ఎవరిని తీసుకోవాలి, ఇదంతా పెద్ద ప్రాసెస్. కానీ ఈ ప్రాసెస్ లేట్ అయిందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఎవరైతే ఉద్యమంలో పాల్గొన్నారో వాళ్ళ నుంచి. అయితే నిజంగా ఒక ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి, ఇది ఇంకెన్ని రోజులు కాలయాపన చేస్తారని. అసలైన ఉద్యమకారులు ఎలా స్పందిస్తున్నారు రాజ్ కుమార్? అదే ఉద్యమకారులు అప్పుడు చాలా మంది జైల్లోకి వెళ్ళారు, చాలా మంది పోలీసుల చేత దెబ్బలు తిన్నారు, ఎంతో మంది వాళ్ళ ఆస్తులు కోల్పోయారు, కొంతమంది అయితే వాళ్ళ పిల్లల ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి, 1200 మంది చనిపోయారు. సో వీళ్ళకి ఇంకా ఆలస్యం మీద చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మేము ఎంతో త్యాగాలు చేశాం, మా త్యాగాల మీద మీరు ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చారు, నీళ్లు అన్నారు, నియామకాలు అన్నారు, నిధులు అన్నారు, అవన్నీ కూడా మీకే అయినాయి. కానీ ఉద్యమకారులకు ఎలాంటి న్యాయం జరగలేదు, న్యాయం చేసే ఉద్దేశం ప్రభుత్వాలకు లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే అధికారంలో రాకముందు ఓట్ల కోసం కేవలం వాగ్దానాలు చేస్తారు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ మర్చిపోయి ఆ ఉద్యమకారులను విస్మరిస్తున్నారని మాత్రం వాళ్ళ దగ్గర నుంచి చాలా విమర్శలు వినబడుతున్నాయి. చాలా అసంతృప్తిగా ఉన్నారు రవిచంద్ర ఉద్యమకారులు. థ్యాంక్ యూ రాజ్ కుమార్.